హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఆహా. వచ్చాడు కెమెరామ్యాన్ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో మీకు ఇదైతే నిన్న ఇనాగ్రేట్ అయింది 6th జనవరిలో. ఇప్పుడు మనం 7th జనవరి ఇప్పుడు. సో ఇది అవుటర్ వ్యూ ఇన్నర్ వ్యూ అయితే ఎలా ఉందో మనం చూద్దాము. సో వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మనతో పాటు మన చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా మనతో పాటు వస్తున్నారు. మనోడు మన పక్కన ఉన్నాడు, మన కెమెరామ్యాన్. ఓకే, లెట్స్ గో. ఏమాత్రం లేట్ చేయకుండా మనం అవుటర్ వ్యూ ఇన్నర్ వ్యూ మొత్తం చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉందో కొత్త టెర్మినల్ చూసేద్దాం. లెట్స్ గో. ఇది రైల్వే స్టేషన్ ఎంట్రీ అన్నమాట. బయట 10th ప్లాట్ఫామ్ నుంచి ఇదైతే ఎంట్రీ. ఇప్పుడు మనం ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇది మామూలుగా జనాలు నడవడానికి ఇవి. ఇప్పుడు ప్రవేశం లేదు, నో ఎంట్రీ అని ఉంది. అంటే బైక్స్కి మామూలుగా నడిచే వాళ్ళకి ఇది కావచ్చు. ఇది బస్ బే. ఇది ఇక్కడ చూడొచ్చు. అంటే బయట ఏమైనా లోకల్ బస్సెస్ అయినా ఏదైనా బస్సెస్ అయినా ఇక్కడికి వచ్చి ఆగుతుంది. చాలా స్పేస్, అంటే ప్రతిదానికి బైక్, కారు, ఆటోకి, సో ప్రతి దానికి దానికి ఒక సపరేట్గా స్పేస్ అయితే అలాట్ చేశారు. చూడొచ్చు, ఇది కార్ పార్కింగ్ ఈ స్పేస్. ఇదైతే 2-wheeler పార్కింగ్. మీరు చూసే ఆపోజిట్ అది వాకింగ్ చేయడానికి, అది బై వాక్ వచ్చే వాళ్ళకి ఆ రూట్. చూడొచ్చు మీరు, అక్కడ ఒక బోర్డు ఉంది 2-wheeler పార్కింగ్ అని అటు సైడ్ చూపిస్తుంది. సో అది మన 2-wheeler పార్కింగ్ అటు సైడ్ బైక్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక కార్ పార్కింగ్ అది ఇచ్చారు. చూసినట్టయితే కార్ పార్కింగ్కి ఎక్కువ స్పేస్ అయితే ఉంది. మన లెఫ్ట్ సైడ్ కార్నర్ అటు మొత్తం బైక్ 2-wheeler పార్కింగ్కి ఇచ్చేసారు. సో ఇది పార్కింగ్ స్పేస్ అయితే మీకు టోటల్ వ్యూ అయితే ఇది. సో మనం టెర్మినల్ స్టేషన్, కొత్త టెర్మినల్ అవుట్ సైడ్ ఉన్నాము. సో కాలినడక వంతెన స్ట్రైట్గా ఉంది, అది మనం చూద్దాం ఇప్పుడు. ప్లాట్ఫామ్ 9 to 1 అనమాట. ఇది టికెట్ బుకింగ్ కౌంటర్ను, కాలినడక వంతెన, ఇవన్నీ ఇటు సైడ్ రైట్ సైడ్ను స్ట్రైట్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు బిల్డింగ్ ఎలా ఉందో. సో అందరు చెప్పినట్టుగానే ఎయిర్పోర్ట్ తరహాలో అయితే మన ఈ టెర్మినల్ అయితే కట్టారు. సో నిన్న జరిగిన ఈవెంట్, నేను 7th రోజు అయితే ఇది షూట్ చేస్తున్నాను. ఇది 6th రోజు నిన్న ఈవెంట్ జరిగింది. సో అవన్నీ అంతా మళ్ళీ స్టేజ్ మొత్తం తీసేస్తున్నారు. సో ఇప్పుడు బిల్డింగ్కి కొంచెం ముందు వెళ్ళి చూద్దాం ఆ డిజైన్ ఎలా ఉందో. ఇది చూడొచ్చు, స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్య మధ్యలో లైట్స్ అయితే ఉన్నాయి. ఈ లైట్స్ బ్లింక్ అవుతాయి అన్నమాట, ట్వింకిల్, నైట్ టైం. సో ఇది మీరు ఇప్పుడు ఇది చూస్తుంది స్ట్రైట్గా ఆ ట్రాక్స్ అవన్నీ.
మనం చూసింది అటు సైడు. ఇదైతే బుకింగ్ ఆఫీసు. ఇది ప్రీపెయిడ్ ట్యాక్సీ. ఇది అది ఆటో బే. సో అటు సైడ్ చూసాము మనం పార్కింగ్ ఎలా ఉందో. ఇప్పుడు ఇటు సైడ్ ఇంకో ఆటో బే ఉంది. ఇక్కడైతే ప్రీపెయిడ్ ట్యాక్సీకి ఇచ్చారు. అగో చెప్తున్నారు మన వాళ్ళు. ఈ బ్రిడ్జ్ ఎక్కితే మళ్ళీ ప్లాట్ఫామ్ 91కి వెళ్ళొచ్చు. సో ఇది స్టేషన్ బిల్డింగ్ ఉత్తరం నార్త్ సైడ్. ఇది సో రాంపల్లి అంట. రాంపల్లి ఇది ఊరు కావచ్చు. తెలుసా మీకు రాంపల్లి? ఇది పికప్ అండ్ గో. ఈ ట్యాక్సీ వాళ్ళు కానీ ఊబర్ ఓలా వీళ్ళకి పికప్ అండ్ గో ఈ ప్లేస్. సో మనం అయితే ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం. ఇది నార్త్ సైడ్. ఇది ఇక్కడ మళ్ళీ ఇంకో చూడవచ్చు. ఇది మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్లా. సేమ్ మళ్ళీ అటు సైడ్ అయితే ఎలా అయితే ఉందో ప్లాట్ఫామ్ వాకింగ్ అక్కడ కూడా ఇట్లనే ఉంది. సో ఇది లోకో షెడ్. సో ఇది చూడొచ్చు. అది మనం ఇందాక అక్కడ ఉన్నాం, ఆ వాకింగ్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ వాకింగ్ బ్రిడ్జ్ మీదకి వచ్చాం. సో ప్లాట్ఫామ్ అక్కడ నుంచి ఇక్కడ ఈ ఎండ్ వరకు ఉంది. చాలా పెద్దగా ఉంది ప్లాట్ఫామ్. సో ఇదైతే ఎంట్రీ. సో బయట వ్యూ మొత్తం చూస్తాం కదా. ఇప్పుడు లోపల చూడబోతున్నాం. సో లోపలైతే వేరే లెవెల్ ఉంటుంది, అది కన్ఫర్మ్. ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎంట్రీ, మళ్ళీ అది ఎగ్జిట్. ఈ బోర్డులో మీరు చూడొచ్చు అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. ఈ ప్లాట్ఫామ్ 921 ఎగ్జిక్యూటివ్ లాంజ్ అంట. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కావచ్చు. అటు సైడ్ మన వెయిటింగ్ హాల్ లాగా. స్టేషన్ మేనేజర్ టు ఎస్కలేటరు మళ్ళీ అటు సైడ్ ఉంది. మెట్లకు మార్గము 2 సైడ్స్ ఉన్నాయి. అటు ఉంది, మరి ఇటు కూడా ఉంది. లిఫ్ట్ కూడా 2 సైడ్లు ఉన్నాయి. ఫుడ్ ప్లాజా అయితే పైన ఉంది. సో ఇదైతే మీకు వాకింగ్ లైను ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి. ఇది ప్లాట్ఫామ్ 921. ఇక్కడ 9 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ లాస్ట్ 1 వరకు అయితే ఉంటుంది. ఇది 8 to 9. చాలా బాగుంది, ఎందుకంటే ఒక సైడు స్టెప్స్ దిగేలా ఇచ్చారు, ఇంకొక సైడు మళ్ళీ లిఫ్ట్కి. స్టెప్స్ దిగని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చారు. అలా ప్రతి ప్లాట్ఫామ్కి అలా ఇచ్చారు. మన లోపల నుంచి ఇది ఎంట్రన్స్ ఇట్లా రాగానే ఇది ఒకటి ఉంది, ఎస్కలేటర్ ఉంది ఇక్కడ. ఇలా స్టెప్స్ పైకి మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైన నుంచి వ్యూ ఎలా ఉంది చూద్దాం. సో నిన్న జరిగిన ఫంక్షన్ ఇవన్నీ డెకరేట్ బాగా చేశారు. నిన్న వచ్చింది ఇంకా చాలా బాగుండేమో. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్. అక్కడ లెఫ్ట్ సైడ్ లాస్ట్ కార్నర్లో అది ఫుడ్ ప్లాజా. సో
అయితే కెమెరాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కెమెరాస్. చూడొచ్చు, ఇది టాప్ వ్యూ. ఇది వావ్. అదర్ సైడ్ చూడండి, ట్రైన్ వస్తుంది అక్కడ. ఇది మళ్ళీ లెఫ్ట్ కార్నర్ సైడ్ ఇది ఇంకో ఫుడ్ ప్లాజా. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. సో మనం ఇది రైట్ కార్నర్ సైడ్ నుంచి డౌన్కి వెళ్తున్నాం. మళ్ళీ అది ఎగ్జిట్ వస్తుంది. ట్రెక్కి లెఫ్ట్ సైడ్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక స్టెప్స్, అక్కడ ఒక లిఫ్ట్ ఉంది మళ్ళీ. సో ఇక్కడ కూడా ఏదో ఇచ్చినట్టుంది, ఒక వెయిటింగ్ రూమ్, మళ్ళీ ఇంకొకటి. దివ్యాంగ టాయిలెట్. ఇక్కడ వెయిటింగ్ రూము లేడీస్కి, ఇంకొకటి ఉంది. ఫెసిలిటీస్ అయితే టాప్ నాట్స్, సూపర్ ఉన్నాయి. ఇప్పుడు మనం అవుట్ సైడ్ వ్యూ, ఇన్సైడ్ ప్లాట్ఫామ్స్, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి చూసాం. ఇప్పుడు ఒకసారి మీకైతే ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉందో చూపించడానికి తీసుకొచ్చాను. ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా మంచి స్పేస్ ఇచ్చారు. ఇప్పుడే కొత్తగా రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం అంత క్లీన్గా ఉంది. ఇది 7th నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను ఇప్పుడు. అక్కడ ఆపోజిట్ ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ చూద్దాం. సికింద్రాబాద్ లోకమాన్య తిలక్ టర్మినస్. చూడండి, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే కొన్ని ట్రైన్స్, అవి ఏంటో కూడా కరెక్ట్ నాకు కూడా ఐడియా లేదు. కాకపోతే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే కొన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు చూడొచ్చు, ఇది ఒక ట్రైను, చల్లపల్లి బోర్డు. ప్లాట్ఫామ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బాగా స్పేస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ట్రాక్స్ కూడా చాలా స్పేస్ ఉంది. ఇక్కడ సిహెచ్జెడ్ చల్లపల్లికి అది కోడ్, రైల్వే స్టేషన్ కోడ్. ఈ ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ ఉంది, రాజధాని ఎక్స్ప్రెస్, నిజాముద్దీన్ టు సికింద్రాబాద్. సో ట్రైన్స్ అయితే ఇక్కడ ఆపారు, మరి అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో చూడాలి. సో చల్లపల్లి జంక్షన్ ఇది. సో మనం కొత్త టర్మినల్ అయితే ఇప్పుడు వరకు చూసాము. పాతది కూడా ప్లాట్ఫామ్ కవర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీకు అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బ్రిడ్జ్ అవన్నీ కొత్త షెడ్ వేశారు. న్యూ టర్మినల్ మొత్తం బిల్డింగ్ అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నదంతా 10th ప్లాట్ఫామ్ సైడ్ అది చూస్తున్నారు ఆపోజిట్. ఇదైతే మనది 1st నెంబర్ ప్లాట్ఫాము. ఇది ఆటో స్టాండ్, పాత ప్లాట్ఫామ్ ఇది 1st నెంబర్. అక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది. ట్రాక్స్ వ్యూ ఇది అవుట్ సైడ్ నుంచి. అయితే మన స్టేషన్ కింద ఉందన్నమాట. ఇది పైన ఎత్తులో పట్టారు ఈ బిల్డింగ్. సూపర్ ఎక్దమ్ ఉంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా మీరు చల్లపల్లి కొత్త రైల్వే టర్మినల్ అవుట్ సైడ్ వ్యూ అండ్ ఇన్సైడ్ వ్యూ మనం మొత్తం చూసాము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలానే ఇంకా చాలా కంటెంట్ వస్తుంటాయి. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కొంచెం సపోర్ట్ స్ట్రెంత్ లాగా ఉంటుంది. సో ఇది
ఇవాళకి ఇది మన చెర్లపల్లి టర్మినల్ బ్లాగ్. సో వచ్చే వీడియోలో మరి ఇంకొన్ని కొత్త బ్లాగ్స్ అయితే కలుద్దాం. సో అంతవరకు కీప్ ఫాలోయింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. జై హింద్, టాటా. సో ఇది మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చాము. సో ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి సికింద్రాబాద్కి. సో ఇక్కడ దిగే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంఎంటీఎస్ కూడా ఉంటుంది ఆ ఎంట్రన్స్. ఎంఎంటీఎస్ కూడా ఉంటుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. సో దాంతోపాటు ఇక్కడ నుంచి ఇక్కడ బస్సులు వస్తాయి సికింద్రాబాద్కి.